హలో అందరికీ. చూసారా, ఏదో టేస్ట్ చేసి సూపర్ అంటున్నారు. అది ఏంటని మీకు తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చేయబోయే రెసిపీని చూసాల్సిందండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బఠానీ చాట్ అండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్లో చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇవన్నిటిని మనం చేసుకొని మన చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఫస్ట్ బఠానీ నానబెట్టుకోవాలండి. తర్వాత పొటాటోస్ని, ఆలుగడ్డల్ని మంచిగా కట్ చేసుకొని రెండింటిని ఒక కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు, నీళ్ళు వేసుకొని రుచికి పడ్డ ఉప్పు వేసుకొని కుక్కర్ మీద పెట్టుకోవాలండి. కుక్కర్ ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో అది ఉడుకుతున్న సమయంలో ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటాస్, తర్వాత క్యారెట్ తురుము, కారము, ఉప్పు, తర్వాత చాట్ మసాలా, తర్వాత పసుపు, ఇంకా గరం మసాలా, జీరా పౌడర్ కూడా వేస్తానండి. క్లిప్ మిస్ అయింది. సో ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీలో ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం మగ్గించుకోవాలండి. మెత్తగా మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. దాంట్లో తగినంత ఉప్పు, తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఉడకపెట్టుకోవాలండి. దగ్గరగా పడేలాగా చక్కగా మెదుపుకోండి. ఎందుకంటే అది గట్టిగా ఉంటే మనం తినలేం కాబట్టి మెదుపుకోండి. ఇప్పుడు అందులోనే అది పచ్చిమిర్చి పేస్ట్ అండి. నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ వేసుకున్నాను. మీ దగ్గర పేస్ట్ లేకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ పేస్ట్ అయితే ఏంటంటే అంతా కలిసిపోతుంది కాబట్టి తినడానికి బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఏవైతే ఉడకబెట్టుకున్నామో బఠానీ, ఆలుగడ్డ, దాన్ని కూడా కొంచెం మెదిపేసి దాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు జీరా పౌడరు, తర్వాత ధనియా పౌడరు, ఇవన్నీ కూడా కొంచెం పసుపు, కొంచెం కారము, మీకు రుచికి సరిపడ్డ అన్ని ఉప్పు కూడా వేసుకోండి. ఎందుకంటే అక్కడ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు వేసుకోండి. తర్వాత చాట్ మసాలా అవన్నీ వేసేసుకొని బాగా తిప్పుకోండి, బాగా మెదుపుకోండి. ఎక్కువసేపు ఏముంచక్కర్లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బఠానీని, ఆలుగడ్డని ఉడకపెట్టాం కాబట్టి మనం ఎక్కువసేపు ఏముంచక్కర్లేదు. కొంచెం దగ్గర పడే వరకు మనం ఉంచుకుంటే చాలు. చూడండి, ఇంత చిక్కబడి దగ్గర పడే వరకు ఉంచుకుంటే చాలు. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్టీ అయిన బఠానీ ఆలుగడ్డ చాట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట కొనుక్కొని తినే కన్నా ఎంతో చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన చేత్తోనే పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. మనం కూడా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మనం ముందుగా ఉంచుకున్నవన్నిటిని ఆ చాట్ మీద క్యారెట్ తురుము, ఆనియన్స్, పల్లీలు, తర్వాత నిమ్మకాయ రసం వేసుకొని ఎంజాయ్ చేసి టేస్ట్